బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే హైకోర్టులో ఉండగానే మీరు సుప్రీంకోర్టు ఎందుకు వచ్చారని ప్రశ్నల వర్షం కురిపించినట్టు కూడా కనబడతా ఉంది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ విచారణ జరుగుతా ఉంది. ఆ నేపథ్యంలో అక్కడ ఎల్లుండి ఉండగా మరి మీరు మళ్ళీ ఎందుకు ఇక్కడ సుప్రీంకోర్టు దాకా వచ్చారు బీసీ రిజర్వేషన్ పైన అని కూడా పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళని ప్రశ్నల వర్షం కురిపించినట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళు ఏదైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామో వాయిదాల మీద వాయిదాలు ఒక వేయడం అయితే జరుగుతా ఉంది. అక్కడ స్టే కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఎన్నికల సంఘం ముందుకెళ్తా ఉంది. ఎన్నికల సంఘం డేట్ కూడా ఖరారు చేసింది. అక్కడ స్టే ఇవ్వలేదు కాబట్టి ఆ అసంతృప్తితో మేము సుప్రీంకోర్టు వచ్చామన్నట్టుగా పిటిషన్ దారులు అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఏదైతే పిటిషన్ దారులు పిటిషన్ వేసిరో హైకోర్టు తీర్పు తర్వాతనే అంటే హైకోర్టు ఏదైతే విచారణ చేపడుతుంది ఖచ్చితంగా హైకోర్టుకే వెళ్ళండి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు వేసిన పిటిషన్ కూడా కొట్టివేయడం అయితే జరిగింది. గవర్నర్ తరఫున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు కూడా బలంగా వాదించడం అయితే జరిగింది. బీసీ రిజర్వేషన్ల కోసమే మేము హైకోర్టుకి సమాధానం చెప్తున్నాము. హైకోర్టులో ఉండగానే వాళ్ళు సుప్రీంకోర్టుకు వచ్చారు అనే విధంగా వాళ్ళు కూడా సమాధానం రేజ్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రశ్నల వర్షంలో కూడా పిటిషన్ దాఖలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అయోమయంలో పడిపోయినట్టు కూడా కనబడతా ఉంది. బీసీ రిజర్వేషన్లు దాదాపుగా గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే 50% కంటే రిజర్వేషన్లు పెంచకూడదనే తీర్పు ఇచ్చింది కాబట్టి మాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అనే విధంగా ఇక్కడ దాకా వచ్చామన్నట్టుగా పిటిషన్ దారులు అయితే పేర్కొనడం అయితే జరిగింది. హైకోర్టులో ఖచ్చితంగా తేలుస్తుంది. హైకోర్టులో తేలకుండా మీరు సుప్రీంకోర్టుకు రావాలి. అక్కడ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడ ఎటువంటి నిర్ణయం రాకుండా మీరు ఇక్కడికి ఏ విధంగా వస్తారు అంటూగా అర్థం చేసింది సుప్రీంకోర్టు అని కూడా చెప్పుకోవచ్చు. బీసీ రిజర్వేషన్ కి ఎట్టకేలకి పిటిషన్ దాఖలు చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ఏదైతే ఉంటుందో ఆ పిటిషన్ ని మరి కొట్టివేయడం అయితే జరిగింది. మరి హైకోర్టులో ఎల్లుండి అయితే వీళ్ళ యొక్క వాదనలు వినబోతా ఉంది. హైకోర్టు మరి ఏ విధంగా సమాధానం చెప్తుంది. సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ అయితే కొట్టివేయడం అయితే జరిగింది. ఇక ఏది ఉన్నా కానీ హైకోర్టులోనే తేల్చుకోవాల్సిన పరిస్థితిగా పిటిషన్ దాఖలు చేసిన గోపాల్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నేతలైన పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, ఇంకా బీసీ లీడర్లంతా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం అయితే జరిగింది. సుప్రీంకోర్టులో ఆ వాదనలు వినిపించే ప్రయత్నాలు అయితే చేసినట్టు కూడా క్లియర్ గా కనబడతా ఉంది. ఎట్టకేలకి బీసీలకి మాట ఇచ్చాము, ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉంది. ఆ వాదనలు కూడా వినిపించడం అయితే జరిగింది. ఎల్లుండి ఏ విధంగా వాదనలు ఉంటాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.